చల్లగా పాడుతా తీయగా చల్లగా ఆస్టిన్ అమెరికాలో 11వ అతిపెద్ద నగరం. టెక్సాస్లో అతిపెద్ద నగరంగా 4వ స్థానంలో ఉన్న ఆస్టిన్ టెక్సాస్కి రాజధాని కూడా. అమెరికాలోనే అతి వేగవంతంగా అభివృద్ధి చెందుతోన్న ఈ నగరం 90వ దశకంలో సిలికాన్ హిల్స్గా పేరొందిన ప్రస్తుతం ది లైవ్ మ్యూజిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా కొనియాడబడుతోంది. నో స్మోకింగ్ చట్టాల కారణంగా క్లీన్ ఎయిర్ సిటీగా కూడా ఖ్యాతిగాంచిన ఈ వైలెట్ క్రౌన్లో అడుగుపెట్టడం పాడుతా తీయగా అదృష్టం. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో, నాట్స్ సహకారంతో శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ అమెరికాలో రాగసాగరిక. లైవ్ మ్యూజిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఆస్టిన్ టెక్సాస్లోని కింగ్సీ బ్రూక్ చాపెల్లో జరుగుతున్న మొట్టమొదటి ఫైనల్స్ ఇది. మొత్తం 4 ఫైనల్స్ అయిన తర్వాత మార్కుల సగటు తీసి విజేతలను ప్రకటించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, మిగిలిన 2 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తోన్న రిలయబుల్ IPTV అధినేత రవి అడుసుమిల్లి గారికి మరోసారి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ మొదటి ఫైనల్స్ సంచికను ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీకు, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. మన ముఖ్య అతిథి చిరు పరిచయం. శ్రీ ఉపద్రష్ట నరసింహారావు, శ్రీమతి సుమతి దంపతుల తొలి సంతానంగా గుంటూరులో జన్మించిన చిరంజీవి సౌభాగ్యవతి సునీత 6 ఏళ్ల వయసులో విజయవాడలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి దగ్గర 6 ఏళ్ల పాటు కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది. తర్వాత శ్రీ కలగా కృష్ణమోహన్ గారి దగ్గర 8 సంవత్సరాల పాటు లలిత సంగీతంలో సుశిక్షితురాలైంది. బాలానందంలో చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రతిభను చాటుకున్న చిన్నారి సునీత 1994లో జాతీయ స్థాయిలో ఆకాశవాణి లలిత సంగీత పోటీల్లో ప్రథమ బహుమతిని అందుకుంది. 1995లో దూరదర్శన్ వారి పాడవే కోయిల కార్యక్రమం ద్వారా బుల్లితెర మీద వెలిగింది. గులాబీ చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సునీత ఇంతవరకు 3,000కు పైగా పాటలు పాడింది. 800కి పైగా సినిమాలలో ప్రధాన స్త్రీ పాత్రలకు గాత్రదానం చేసింది. టీవీ వ్యాఖ్యాతగా కూడా ప్రేక్షకుల మెచ్చులు అందుకుంది. దేశ విదేశాల్లో 100ల కొలది సంగీత కార్యక్రమాల్లో పాలు పంచుకున్న సునీత గాయనిగా 3 సార్లు, గాత్రదాతగా 5 సార్లు నంది బహుమతులు అందుకుంది. మరెన్నో సాంస్కృతిక సంస్థల సత్కారాలను అందుకున్న ఈ అచ్చ తెలుగు గాయనేమని ఇప్పుడు కన్నడ సినిమా రంగంలో కూడా గాయనిగా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుని అక్కడి సంగీతాభిమానులను ఆకట్టుకుంటోంది. బహుముఖ ప్రతిభావంతురాలైన ఆ చిరంజీవి సౌభాగ్యవతిని ఆత్మీయంగా మీ చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరందరూ సంతోషించేటటువంటి ఒక తెలుగు పద్యాన్ని పాడాలని నిర్ణయించుకున్నాను. ఇది జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు తెలుగు భాషా శతకం అని రాశారు. అందులోని ఓ పద్యం. మాతృప్రేమను బోలు మధురమైన భాష, మంజుల హృదయుల మాన్య భాష, శతకోటి సూర్యుల శతకోటి చంద్రుల చైతన్య కౌముదీ సాంద్ర భాష, కవుల భక్తికి మెచ్చి కావ్యాల పద్యాలు దేవతల్ రాసిన దివ్య భాష, చరితనే వక్రించు దురితుడాంగ్లేయుడే
జే కొట్టినట్టిది జీవభాష. సాటి భాషలు కావింప సత్ప్రశంస, పరుగు పెట్టిన ఉచ్చైశ్రవము వరుస. పరమతత్వము బోధించు, పరమతత్వము బోధించు పరమహంస. దేవభారతి అంశ నా తెలుగు భాష, నా తెలుగు భాష. దేవభారతి అంశ నా తెలుగు భాష. ఈ చప్పట్లు తెలుగు శీసపద్యానికి, తెలుగువారికి సొంతమైన శీసపద్యానికి రాసినటువంటి జొన్నవిత్ర రామలింగేశ్వరరావు గారికి, అంత చక్కగా మొదలుపెట్టి నన్ను నడిపించిన మా వాద్య బృందానికి మరొక పర్యాయం. ఈ సంచికలో 2 వృత్తాలు ఉన్నాయన్నమాట. మొదటి రౌండ్లో మాధుర్యం ప్రధానమైనటువంటి పాటలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. రెండవ రౌండ్లో జానపదం హృదయంగా ఉండేటటువంటి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి గాయనిమణి మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా ఈరబత్తిని. నేను శాంటా క్లారా కాలిఫోర్నియా నుంచి వచ్చాను. స్వాగతమ్మా శాంటా క్లారా మనీషా. మనీషా ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఇళయరాజా, గానం సుశీలమ్మ. స్వాతిముత్యం సినిమా నుంచి వటపత్ర శాయికి వరహాల లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. లాలి 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 లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి.
అలమేలు పతికి అన్నమయ్య లాలి, అలమేలు పతికి అన్నమయ్య లాలి, కోదండ రామునికి గోపయ్య లాలి, కోదండ రామునికి గోపయ్య లాలి, శ్యామలాంగునికి శ్యామయ్య లాలి, శ్యామలాంగునికి శ్యామయ్య లాలి, ఆగమనుతునికి త్యాగయ్య లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, లాలి 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 లాలి, లాలి 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 లాలి. ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది మీ గొంతు వినటం. చాలా స్వచ్ఛంగా ఉంది. ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్కి లోన్ కాకుండా, అంటే సహజంగా మనం పాట వింటూ 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 ఉంటే ఒరిజినల్ సింగర్ని ఇమిటేట్ చేయటం అనేది అతి సహజం. కానీ మీకంటూ మీకుగా ఒక గాత్ర ధర్మాన్ని, అది చాలా బాగుంది. మీరు పాడిన తీరు నచ్చింది. కాకపోతే కొంచెం కంట్రోల్ చేస్తే బాగుండేది అనిపించింది. లాలిపాట కదా, లాలిపాట పాడేటప్పుడు కొంచెం అది అందులో ఉన్న ఆ లాలిత్యం లలితంగా ఇంకొంచెం మధురంగా ప్రయత్నం చేస్తే మరలా పాడేటప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడొచ్చేమో అనిపించింది నాకు. ఎపిసోడ్ బిగినింగ్లోనే ఈ పాట పాడితే నాకు అనిపించింది, లాలిపాట అంటే సహజంగా నిద్రపోతారు కదా, అదే కదా మన ఈక్వేషన్ అంతా. కాకపోతే లాలిపాటతో మొదలెట్టడము అంటే మనలో ఉన్న బోలెడన్ని మేలుకొని ఉన్న శక్తులు ఉంటాయి కదా, బోలెడన్ని నెగిటివ్ ఎనర్జీస్ అవి ఇవి, వాటిల్ని నిద్రపుచ్చి స్వచ్ఛమైన మనసుని మేల్కొల్పటానికి లాలిపాటతో ప్రారంభించినట్టుగా అనిపించింది నాకు. చాలా థ్యాంక్స్. ఐ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. అదే కొంచెం కంట్రోల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఆల్ ఐ ఫెల్ట్. థ్యాంక్ యూ మ్యామ్. కొన్ని చోట్ల సాయి అంటున్నారు, కొన్ని చోట్ల సాయి అంటున్నారు. సాయి అనేది పేరు, సాయి అంటే పవళించిన అని అర్థం. సాయి సాయి అనకూడదు. అదొక్కటే ఉచ్చారణ పరంగా నేను చూసినటువంటి. ఫస్ట్ పల్లవి వాజ్ లిటిల్ హెల్టర్ స్కెల్టర్ పిచ్చింగ్ వాయిస్, బట్ యూ పిక్డ్ అప్, యూ వార్మ్డ్ అప్, అండ్ మిగతా అంతా కూడా శృతి బాగా ఉంది. బిగినింగ్లో మాత్రం లాలీ 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 లాలీ, దట్ పంచమం. రాజీవ రాజీ, దట్ రిషభం ఆల్సో వాస్ స్లైట్లీ ఫ్లాట్. మురిపాల కృష్ణునికి ఆలాపు పాడమ్మా, అది కరెక్ట్ పద్ధతి ఏంటో సునీత్ గారు చెప్తారు మీకు. దెర్ ఇస్ అ స్మాల్ స్లైట్ చేంజ్ వాట్ యు ఆర్ సింగింగ్. ఒక్కసారి పాడండి. మురిపాల కృష్ణునికి నేను ఐ మే బి రాంగ్, నేను అనుకోడు. మురిపాల కృష్ణునికి చిన్న తేడానది. అది మామూలుగా దానికి ఏమో ₹1,00,000 కలెక్షన్ తక్కువ అవుతుందా అంటే ఏమి కాదు. బట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్సిస్ట్ దట్ ఇట్ షుడ్ బి దేర్. విని 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 మనకు ఉంటుంది కాబట్టి నా నా దెర్ ఇస్ అ వెరీ మైనర్, వెరీ మైనర్. దట్స్ వన్ థింగ్ ఐ థాట్. పరమాంశ భవునికి పరమాత్మ లాలి లాలి, దట్ ప్లేస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కదా, చాలా మంచి ప్లేస్ అది. తర్వాత జో 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 జో, అక్కడ మాత్రం కొంచెం క్లాసిసిజం కావాలి. దట్ ఈజ్ పక్కా ద
అది ఆ గమకం వస్తే ఇంకా బాగుంటుంది. ఈ పాటలో ఏదైనా ప్రత్యేకత కనిపించిందా కవితాపరంగా నీకు? Like, it's like a comparison to Lord Krishna, and it's basically a lullaby. బిగినింగ్ వరహాల లాలి, రతనాల లాలి, ముత్యాల లాలి, పగడాల లాలి, మొత్తం మీ ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి రత్నరాసులన్నిటినీ గురించి చెప్తూ హారతి ఇచ్చారు. మొదటి చరణంలో అందరి తల్లుల్ని తీసుకొచ్చారు. అక్కడ మాతృదేవతలందరినీ, కౌసల్య, యశోద, గిరితనయ అందరూ అయిన తర్వాత పరమాంశ భవునికి పరమాత్మలాలి అనేశారు, పెద్ద ఆయన్నే తీసుకొచ్చారు. మూడో దాంట్లో అందరూ కూడా వాగ్గేయకారులు. అలమేలుపతికి అన్నమయ్య లాలి, కోదండరామునికి గోపయ్య లాలి అంటే రామదాసు, శ్యామలాంగునికి శ్యామయ్య లాలి శ్యామశాస్త్రి, ఆగమనుతునికి త్యాగయ్య లాలి త్యాగయ్యవారు, అందరూ వాగ్గేయకారులు. నారాయణ రెడ్డి గారు, ఆయనకు దేవుడి మీద భక్తి లేదు, కానీ ఎంత గొప్పగా రాశాడు దేవుడి గురించి చెప్పండి, ఎంత గొప్పగా రాశారు. ఈ 3 భాగాల్లో 3 రకాల లాలులు రాయడం అనేటటువంటిది చాలా అద్భుతమైన ప్రక్రియ. ముఖ్యంగా ఇది రాసిన తర్వాత కంపోజ్ చేయబడ్డ పాట, అందమైన పాటతోటి ఇవాళ ఓ దేవళంలోకి అడుగుపెట్టినట్టుగా మీ పాటతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ అబ్బాయిని పిలవండి సార్, మీరు పిలవండి, చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ అడపల్లి. ఇది మా ఊరు, నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉంటున్నాను. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర, గానం బాలసుబ్రహ్మణ్యం, పంతులమ్మ సినిమా నుంచి ఎడారిలో కోయిల. ఎడారిలో కోయిలా తెల్లారని రేలా, పూదారులన్నీ గోదారి కాగా, పూదారులన్నీ గోదారి కాగా, పాడింది కన్నీటి పాట. ఎడారిలో కోయిలా తెల్లారని రేలా. యదవీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవత, కలైతే శిలైతే మిగిలింది గుండె కోత. నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక, ఆమనులే దేశవులై రగిలింది రాలు పూత, రగిలింది రాలు పూత. విధిరాత చేత నా స్వర్ణ సీత. ఎడారిలో కోయిలా తెల్లారని రేలా. వెలిగింది మూనాళ్ళు నూరేళ్ళుగా, వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటి పాప. చలిమంటలే చితిమంటలై
చెలరేగి చెలిలేని నా కౌగిట బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట, చేదైన ఒక తీపి పాట, చెలిలేని పాట, ఒక చేదు పాట. ఎడారిలో కోయిలా తెల్లారని రేయిలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పెద్దవాళ్ళు ఏది చేస్తే చూసి పిల్లలు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అలాగా బాలుగారు మార్గదర్శకులు. వారు అలా పాడి కొన్ని ఆ తర్వాత ఎన్ని జనరేషన్స్ అయినా కూడా అక్కడ అలా ఎలా అయితే పాడాలో అలా పాడి మనందరికీ మార్గదర్శకత్వం వహించారు. అందుకు వారికి ఎన్ని నమస్కారాలు చేసే రుణం తీరుతుంది, ఎన్ని జన్మలు ఎత్తి రుణం తీర్చుకోగలం మనందరం. వారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వారు అలా పాడారు, అక్కడ ఆ మార్క్ క్రియేట్ చేశారు కాబట్టి మీరు ఇలా పాడగలిగారు. ఈరోజు మీరు పాడిన పద్ధతి ఎలా ఉందో తెలుసా? నాకు సెకండ్ చరణం ఎంత బాగా నచ్చిందంటే, ఒక్కొక్క అక్షరం ప్రొనౌన్స్ చేస్తుంటే శృతి మెత్తగా ఉంది. మాట్లాడే అబ్బాయి అయినా పాట పాడింది అని అనిపించే రేంజ్లో పాడారు. You have such a powerful voice. There is a beautiful tremolo. In the beginning, I was asking you to control that tremolo. But don't control that. That is a natural part of your voice. ఆ tremolo, ఇప్పుడు ఒకసారి పల్లవి పాడండి. ఎడారిలో కోయిలా. చాలు. లా ఒక చిన్న వైబ్రేటోన్ చూసారా? అది మనకు కావాలనుకున్న రాదండి. అది అసహజమైతే బాగోదు. నేను మొన్న కూడా ఎక్కడో ఐ డెమాన్స్ట్రేటెడ్ తలత్ మెహమూద్. ఆయన వాయిస్ ఎంత షివరీగా ఉంటుందంటే ప్రతిసారి ఎక్కడ స్థుతిలోంచి పడిపోతాడో అని ఉంటుంది. కానీ నెవర్ ఎవర్. దట్ ఈస్ హిస్ న్యాచురల్ వే ఆఫ్ సింగింగ్. ఆయన వాయిస్ అలా ఉంది. అలాగే యూ హ్యావ్ ఎ న్యాచురల్ ట్రెమలో. డోంట్ ట్రై టు కంట్రోల్ ఇట్. లెట్ ఇట్ బీ లైక్ దట్. నువ్వు కనుక కవిని ప్రేమించగలిగితే, మాటల్ని ప్రేమించగలిగితే, నీకు తెలియకుండా నువ్వే దాన్ని మాడ్యులేట్ చేయగలవు. యూ కెన్ డూ ఇట్. ఈ సుందరరామూర్తి అనే వ్యక్తి లేకపోతే ఏమైపోయేవాడో బాలసుబ్రహ్మణ్యం అనిపిస్తుంది. సో అక్షర కోట్లు ఇవ్వవలసినటువంటి పాట ఆ మహానుభావుడికి స్మృత్యంజలి సమర్పించుకుంటూ, రాజన్ నాగేంద్ర ఆ సోదరులకి ప్రపంచంలో సంగీతం తప్ప ఇంకేం తెలియదు. ఓన్లీ మ్యూజిక్, దట్స్ ఆల్. వేరే ఏం మాట్లాడరు, ఇంకోళ్ళ గురించి మాట్లాడరు. పాట 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 అంతే. గాడ్ బ్లెస్ యూ. సునీత, ఐ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్ టు యూ. మీకు భాష మీద ఎంత పట్టుంది కదా, ఇంత బాగా పాడుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఈ డబ్బింగ్లోకి పంపించింది ఎవరు? డబ్బింగ్ సార్, రికార్డింగ్ థియేటర్లో గులాబీ పాట పాడుతున్నప్పుడే రామ్ గోపాల్ వర్మ గారు ఊర్మిళ అనే హీరోయిన్కి అనగనగా ఒక రోజు అనే సినిమాకి అప్పుడే సైమల్టేనియస్గా అది కూడా జరుగుతుంది. సో ఆ టైంలో ఈ వాయిస్ బాగుంటుంది కదా, యాప్ట్గా ఉంటుంది అని చెప్పి, కొత్త గొంతు అని చెప్పి ప్రయత్నం చేద్దామని నన్ను చెన్నై తీసుకెళ్ళి అక్కడ డబ్బింగ్ థియేటర్లో ఒక వారం రోజుల పాటు చాలా టార్చర్ అనుభవించారు సార్. ఇంకా వర్కౌట్ అవ్వదని చెప్పి వదిలేశారు. అలాగ మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ మాఘమాసం ఎప్పుడు వస్తుంది, ఎస్వి కృష్ణారెడ్డి గారి ఎగిరే పౌర్ణమ సినిమా, అక్కడ కూడా మైక్లో మాట్లాడేటప్పుడు వింటాం. ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ కూడా 16 ఏళ్ల వయసు. ఆ తర్వాత మరీ ఇప్పుడంటే కొంచెం ఇలా మాట్లాడుతున్నానేమో, కానీ మరీ కీచుగా ఉండేది వాయిస్. కానీ అదే కావాలి. అప్పుడు మీకు 20 సంవత్సరాలు ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, పాడితే తీగా చూసి సినిమా 15-20 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అవసరమా సార్? జీవితంలో క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు అవసరం. అప్పుడు నాకైతే 18 ఏళ్ళు. అప్పుడు చెప్పండి సార్. 20. ఇప్పుడు యువర్ 43. ఎక్స్క్యూజ్ మీ,
ఐఎమ్ నాట్. ఏమిటంటే 43 అయితే ఏంటి, మీరు బాగా పాడుతున్నారు, బాగా డబ్బింగ్ చెప్తున్నారు. హూ కేర్స్ హౌ ఓల్డ్ యు ఆర్? ఐ కేర్. ఎక్స్క్యూజ్ మీ. వీ డోంట్ కేర్. నాకుంది. డూ వి కేర్? ఆఫ్ కోర్స్. No, they don't care. చెప్పండి. సో అప్పుడు కూడా ఆ నవ్వడము ఏడవటం సరిగా వచ్చేవి కాదు. అంటే నవ్వితే ఏడ్చినట్టుగా ఉంది. అప్పుడు ఏడిస్తే పోయేది కదా, ఫస్ట్ క్లాస్గా నవ్వినట్టుగా ఉంటుంది. అంతే, వెరీ సింపుల్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది కొంచెం దూరంగా ఉండటం ఉత్తమం అనుకున్న టైంలో పట్టువదలని విక్రమార్కులు చాలా ఉండి ఇండస్ట్రీలో నన్ను అటు బలంగా లాగేశారు సార్. అలా మొట్టమొదటి చెప్పిన సినిమా అంటే ఓకే అయిన సినిమా పెళ్లి పందిరి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్. బికాస్ నేను చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను, చాలామందికి చెప్పాను. బట్ ది ఎమోషన్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన రిలీజ్ అయిన శ్రీరామరాజ్యంలో సీత, ఆ అమ్మాయికి అంత పేరు రావడంలో 70% సునీతదే ముఖ్యమైన కారణం నా దృష్టి ప్రకారం. మిగతా 30% బాపు గారిది. తర్వాత అమ్మాయిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ. నేను ఎడిసన్, న్యూ జెర్సీ నుంచి వచ్చాను. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్, గానం సుశీలమ్మ. ఐ టెల్ యూ, ఐ లవ్ దిస్ సాంగ్. తేనె మనసుల సినిమా నుంచి చందమామ అందాల భామ. చందమామ అందాల మామ, నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు. పెళ్లి చూపులకు వారొచ్చారు, చూడాలని నే ఓరగా చూసా. పెళ్లి చూపులకు వారొచ్చారు, చూడాలని నే ఓరగా చూసా. వల్ల మాలిన సిక్కొచ్చింది, కన్నుల దాకా కన్నులు పోక. మగసిరి ఎడదని చూశాను, మగసిరి ఎడదని చూశాను, తల దాచుకొనుట కది చాలన్నాను. నీ ఎదుట నేను, నారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు. పెళ్లి చూపులలో బిగుసుకొని పేరేమి, చదువేమి, ప్రేమిస్తావా వయసెంత. పెళ్లి చూపులలో బిగుసుకొని పేరేమి, నీ చదువేమి, నన్ను ప్రేమిస్తావా వయసెంత అని అడిగారా, అసలొచ్చారా. నాలో వారు ఏం చూశారో నా వారయ్యారు, నాలో వారు ఏం చూశారో నా వారయ్యారు. అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంట. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు. చందమామ అందాల
సినిమా పరంగా పిక్చరైజ్ చేసిన తీరుని బట్టి ఆర్ ఏ హీరోయిన్ మీద పిక్చరైజ్ చేశారు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అది అర్థం చేసుకుని ఆస్వాదించే మనస్సు, ఆ సెన్సిటివ్నెస్ మనల్లో 100% ఉండాలి. మీరేమీ ప్రత్యేకించి దానికోసం సాధన చేయక్కర్లేదు, అనుభవిస్తే చాలు మనస్సుతో. చందమామ పెళ్లి చూపులకు ఓరగా చూశా, అన్నీ కూడా దంత్యాలే, చూలే. చందమామ పెళ్లి చూపులకు వారు వచ్చారు చూడాలని మీరు తప్పకుండా పెళ్లి చూపులు అనుభవించే ఉంటారు. పెళ్లి చూపులు జరిగాయా లేకపోతే ఇంటర్నెట్టేనా? ఫోన్లో జరిగాయి. ఫోన్లలో కూడా మనుషులు కనపడుతున్నారు, ఎప్పుడో వచ్చేసింది అడ్వాన్స్గా. నేను ఫీల్ అయింది ఏంటంటే, మీరు ఇవాళ చాలా కంగారు పడుతున్నారు. తర్వాత ఎక్కడైనా సంగతులకు వచ్చినప్పుడు కన్స్ట్రైన్ అయిపోతున్నారు మీ వాయిస్. అది కూడా భయం వల్లనే అని నాకు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ చందమామ పాడండి సాకి. చందమామ అందాల మామ, అవన్నీ కూడా కన్స్ట్రైన్డ్గా ఉంది. చందమామ అందాల మామ అంటుంటే చాలు. అది అనడానికి తాపత్రయపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అది ఒక ఎగ్జాంపుల్. మిగతా చోట ఎక్కడొచ్చిన సంగతులు అలాగే మీరు కన్స్ట్రైన్డ్గా ఫీల్ అవుతున్నారు. విత్ ఆల్ దోస్ థింగ్స్ ఆ సిగ్గుపడుతూ మీరు పాడిన పద్ధతి కూడా బాగుంది. ఇప్పుడు చివరిన మీరు నవ్విన పద్ధతి అంతకంటే ఇంకా బాగుంది. అది పాటలో వచ్చి ఉంటే ఇంకా 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 బాగుండేది. శుభం భూయాత్. 4వ అమ్మాయి, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయబిందు తెంటు. నేను స్ప్రింగ్ఫీల్డ్, ఇలినాయ్ నుండి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర. డాన్స్ మాస్టర్ సినిమా నుంచి రా నేల వసంతాలే. క్యా బాత్ హై, క్యా బాత్ హై. తాలియా తాలియా తాలియా. సార్, నేను ఒక చిన్న రిక్వెస్ట్ సార్. పాడబోయే ముందు మా వారు వచ్చారు, ఇంట్రడ్యూస్ చేద్దామని. పెళ్లి చూపులకు వారొచ్చారు. ఇప్పుడు మీరు అనుభవించండి చక్కగా. పరిచయం చేయ తల్లి, అంతకంటే ఏం కావాలి? రమేష్ తెంటు సార్. నమస్కారం అండి. ఈనాళ్ళు ఏమయ్యారు సార్ మీరు? మీ ఆవిడ ఫైనల్స్కి వస్తారని ఒక గట్టి నమ్మకం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ హర్ టుడే. జీవన
శృతికా నీలా సరాగాలే. ధన్యవాదములు. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారండి, చాలా బాగుంది. మీరు కొంచెం నర్వస్గా ఏమన్నా ఫీల్ అయ్యారా? కాస్త అనిపించిందా? మీ గొంతులో అంటే గమకాలు చాలా ఈజీగా పలుకుతున్నాయి, మీరు దానికోసం ప్రత్యేకించి కష్టపడాల్సిన అవసరం లేకుండానే. అది ఒక దైవదత్తంగా వచ్చిన టాలెంట్ మీకు. సో కొంచెం ఆ ఇన్హిబిషన్ నుంచి బయటకు వస్తే కనుక మీరు ఇంకా మంచి ప్రశంసలు పొందొచ్చేమో అని నా అభిప్రాయం. One of the better performances you have given out of all the episodes. ఫస్ట్ నుంచి చాలా బాగా చివరి దాకా చాలా బాగా సాగింది. లాస్ట్ పల్లవి స్టార్టింగ్ ఫస్ట్ 16 bars ఫర్ కొంచెం అవుట్ ఆఫ్ పిచ్ అండ్ ఫినిషింగ్ శృతికా, అందులో శృతి అనే మాట ఒకటి వెయిట్ చచ్చింది. శృతికా నేల సరాగాలే సరాగాలే అలా వెళ్ళిందనమాట. అందుకని అడిగింది అమ్మాయి, మీరు ఏమైనా నర్వస్గా ఉన్నారా అని. అది అయిపోయింది అబ్బా అన్నట్టుగా చివరికి వచ్చేసరికి ఒక్కసారి ఎక్కువ ఎనర్జీ పెట్టేస్తాం కదా. బ్యారింగ్ దీస్ థింగ్స్ పక్కన పెడితే మిగతా అంతా చక్కగా పాడారు, చాలా బాగా పాడారు మిగతా అంతా కూడా. చేచి మీకు చాలాసార్లు చెప్తున్నాను నేను, ఏత్వం ఈత్వం ఫిమేల్ వాయిస్లో వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ ప్రేమిక చెలియా ఒడి చేరవా, ఈ చెలిమిని లేదా చిలిమిని అని వినపడుతుంది అనమాట. అది అయినా పర్వాలేదు, లీలు అయిపోయింది. ఈ చిలుముని అంటే తోమలేక చావాలి మనకి. చాలామంది స్టేజ్లో పాడుతున్నప్పుడు నేను ఈ పాట వింటాను, అందరూ ఎక్కడ తప్పు చేస్తారో తెలుసా? ఏ పాట పాడినా అందరూ అక్కడే చిన్న గాంధారానికి వచ్చేస్తారు మోస్ట్ ఆఫ్ ది టైం. ఏ పాట పాడినా చిరుతా వినై అని పాడేస్తారు అందరు. వాడు అక్కడ చిన్న పొడి పెట్టాడు, అక్కడ పెద్ద గాంధారం పెట్టి నెక్స్ట్ సెమీ క్రోమాటిక్ నోట్ ఇస్ ది నెక్స్ట్ వన్. అది నేల రాలినా చిరుతా వినై. ఎంత గొప్ప ప్లేస్ కదండి. వాడు ఆ బోడిగుండు వాడు ఇళయరాజా అని వాడు ఉన్నాడు చూడండి, వాడికి ఎంత ఇచ్చినా రుణం తీసుకోలేదండి జాతి మాత్రం. ఎంత గొప్ప కంపోజిషన్స్ చేశాడు. God bless you. Thank you very, very much. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో, నాట్స్ సహకారంతో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ అమెరికాలో రాగసాగరిక రెండవ భాగంలోకి మనం అడుగు పెడుతున్నాం. రెండవ భాగంలో మీకు ముందుగా మనవి చేసుకున్నట్టుగా జానపద సౌరభం ఉన్నటువంటి పాటల్ని ఎంపిక చేసుకుని పాడుతున్నారు. అన్నీ కూడా సినిమాల్లో వచ్చినటువంటి జానపద సౌరభం ఉన్న పాటలే. ముందుగా మనీషా మన ముందరికి వస్తుంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన, సాహితీ, సంగీతం కీరవాణి, గానం శైలజ. మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమా నుంచి లాలు దర్వాజా లష్కర్ బునాల్ పండగ కొస్తాను రాక కోటివి. లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లక్టీగా పూలు పోరికి రబ్బర్ గాజు దస్తనాని తాకపోతివి. లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లక్టీగా పూలు పోరికి రబ్బర్ గాజులు దస్తనాని తాకపోతివి. ఓ మల్లా ఒట్టి జుట్టు మాట చెప్పి వచ్చిరాక లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పక్కనామ పారిపోయి లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లక్టీగా పూలు పోరికి రబ్బర్ గాజు దస్తనాని తాకపోతివి.
నాకు లాటి పోలీసు వాడు ఆడనే ప్రేమించినాను సై 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 కృష్ణ నీ కంటే వాడు ఇంకా మొకంటి వాడు కన్నే కొట్టిను నాకు హోయ్ 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 నెమలి పించు ఒకటి తక్కువ ఆడి పొగరు చూసి తగిలి తక్కువ యాహ నాకు మాత్రమేమి తక్కువ ఆడి పూసి గట్టి పెరిగి నమ్ముగా యాడికో ఉరుకుతాడునే వేసిన ముక్కుతాడునే కొంగులాగి లోడితోని కొంగుమూలు వేసుకున్న ఏడు బయలు కన్ని చూసి నేడు మొల తప్పుకున్న సమజైనదా లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగ కసనారి దాకపోతివి నటిగా పూలు కోరికి రబ్బర్ గాజులు దసనారి దాకపోతివి ఓ మల్లా పొట్టి జుట్టు మాట చెప్పి వచ్చేదాకా తల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పద్మనామ పారిపోయి లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగ కసనారి దాకపోతివి నటిగా పూలు కోరికి రబ్బర్ గాజులు దసనారి దాకపోతివి లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగ కసనారి దాకపోతివి నటిగా పూలు కోరికి రబ్బర్ గాజులు దసనారి దాకపోతివి లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగ కసనారి దాకపోతివి నటిగా పూలు కోరికి రబ్బర్ గాజులు దసనారి దాకపోతివి. ధన్యవాదాలు. చాలా సాహసం చేశారు మీరు స్టేజ్ మీద. నిజంగా ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకొని తీరాలి. 100% సీరియస్లీ కంగ్రాచులేషన్స్. ఈ పాట సెలెక్ట్ చేసుకున్నందుకు మీకు మార్కులు వేయాలి నిజంగా. చాలా ముద్దుగా అనిపించింది. ఐ థరోలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్, ద వే యూ సాంగ్. థ్యాంక్ యూ. నౌ యు నో వాట్ ఈస్ హర్ ఏజ్. ఆ అమ్మాయి పాడుతుంటే ముద్దుగా అనిపించిందంటే నౌ యూ కెన్ ఇమాజిన్. అసలు వాళ్ళు ఎందుకు సార్ ఇమాజిన్ చేసుకోవాలి? నాకు ఒక్క విషయం చెప్పండి. అందుకనే చేసుకోమంటున్నాను, వాళ్ళు తెలియదు కాబట్టి. అసలు ఆ టాపిక్ ఎప్పుడండి, ఎప్పుడు ఈ గొడవ స్టార్ట్ అయింది? నేనే అనవసరంగా మళ్ళీ ఎప్పుడు 1946లో మనం ఫస్ట్ నెల్లూరులో ఉన్నప్పుడు అప్పుడు ప్రారంభమైంది ఈ గొడవ. వీఆర్ ఏన్షియంట్. అవును సార్. ప్రాబ్లం మా నాన్నగారు వాళ్ళతో స్టార్ట్ అయి ఉంటుంది. వీఆర్ హిస్టోరియన్స్. ఆయన సెంచూరియన్. మర్చిపోయాను సార్. ఓకే, అది రివైండ్ చేసేసాను నేను. అది సాహసం చేశారు. ముద్దుగా ఉంది. రివైండ్ చేయొద్దు, ఇరేజ్ చేయండి ప్లీజ్. ఓకే, ఎరేజర్. కస కస కంబం. ఇక్కడ సార్, అక్కడ కాదు. టక టక టంబం. పాడారు. It was so sweet when you were singing and the attempt was so nice. ఒకటి మాత్రం నాకు మాత్రం ఏమి తక్కువ, తర్వాత ఏం లైన్ రాసుకున్నారు చదవండి. ఆడే నాకు మాత్రమే ఆడే పుస్తగట్టి పెన్మిటవ్వగా నేను తప్పు పాడ. అక్కడ ఏదో వచ్చింది, అది అక్కడ కష్టం అమ్మా, అది కష్టం. ఐ అండర్స్టాండ్, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు టెల్ దట్. ఇవన్నీ కొంచెం మాకు తమిళంలో పాడుతున్నప్పుడు ఎంఎస్ విశ్వనాథ్ గారు వార్త ఎప్పుడు ఇరుకని తెలియమా కడిచి తుప్పణం అనేవాళ్ళు. అంటే నవిలి ఉమ్మినట్టుగా ఉండాలట మాటలు, అన్ని డీటెయిల్డ్గా కనపడాలని ఆయన అభిప్రాయం. అంటే అలా చెప్తే కానీ మాకు అర్థం కాదని. అసలు నవిలి ఉమ్మితే ఏముంటుంది, పిప్పు ఉంటుంది, అంతే, ఏముండదు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ది చరణం స్టార్టింగ్ టెంపో కాగానే కొంచెం స్ట్రిక్ట్గా కరెక్ట్గా రావాలి. అక్కడికి ఒక ఎగ్జిట్ మిస్ అయిపోయారు మీరు. మళ్ళీ లెజిటిమేట్ యూ టర్న్ తీసుకొని రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. అదర్వైజ్ యాజ్ షీ సెడ్, మీ సాహసానికి అంటే ఏంటంటే ది అడ్వెంచరస్ వే యూ హ్యావ్ టేకన్ దిస్ సాంగ్ టు సింగ్ ఈజ్ వండర్ఫుల్. వీ లవ్డ్ ఇట్. You looked very innocent and you were trying sincerely to sing it. What they appreciated. What if I say something and what if she said something about it? Don't worry about it. Old people are senile people. Don't. I said old people, plural. Did I say old lady? I said old people. Excuse me. Excused. You can go to. Thank you, sir. Okay. అర్జున్ వస్తున్నాడు మన ముందరికి. సిరివెన్నెల రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం కార్తీక్, చిత్ర, ఆట ఏం చాందినిరా. Oli, oli,
చమకుదిరా ఏం మెరిసెనురా కన్నులారా వెన్నెల నదిరా వన్నెల నిదిరా ఏం కులికెనురా కన్నెతారా ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలగా ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా ఏం చాందినిరా ఏం చమకుదిరా ఏం మెరిసెనురా కన్నులారా వెన్నెల నదిరా వన్నెల నిధిరా ఏం కులికెనురా కన్నెదారా కందుతుందా తాకి చూడు సెదిరిపోదా గాలిలోని మేడ మాయలేడి కాదా తరిమి చూడు దొరుకుతుందా ఓహో చిక్కులన్నీ దాటగా వద్దు అనుకున్నా వదలను నిరజాణ నేనే నీ జంటని రాసి ఉందిగా ఏం చాందినిరా ఏం చమకుదిరా ఏం మెరిసెనురా కన్నులారా వెన్నెల నదిరా వన్నెల నిధిరా ఏం కులికెనురా కన్నెదారా అర్జున్, మీకు ఒక నోట్ పెంచుకుంటే ప్రాబ్లం ఏమన్నా ఉందా? ప్రాబ్లమా అంటే హై నేను తగ్గించేసాను. ఎందుకు తగ్గించారు? బికాజ్ కొన్ని నోట్స్ కష్టంగా ఉంది. అంటే మరీ అంత హై పిచ్ కష్టపడాల్సిన అవసరం ఉంది? గావరికి ఉంది కదా, మా ఉందా? లేదు, గావరికి లేదు. ఏ స్కేల్ పాడాడైనా? సి షార్పా? డి ట్రై చేయి ఒకసారి, ఆ ప్లేస్ ఎక్కడొస్తుందో. చక్కని దానా చుక్కని కానా నీ చిక్కులన్నీ దాటగా వద్దు అనుకున్నా వదలను నిరజాణ నేనే నీ జంటని రాసి ఉందిగా. ఏమయ్యా, బాగుంది కదా. దరతానా దట్స్ ఓన్లీ టచ్ అండ్ గో. యూ సౌండ్ బెటర్. బట్ మనకు సౌకర్యంగా ఉన్న శృతిని పెట్టుకోవడంలో తప్పలేదు. బట్ యాజ్ షీ సెడ్, దిస్ డి వుడ్ హ్యావ్ బీన్ మోర్ ఎగ్జూబరెంట్ పాడటానికి. ఈ పాడొచ్చు, యూ కెన్ సింగ్ ఇట్. దట్స్ బారింగ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ ఎక్సలెంట్, జస్ట్ ఎక్సలెంట్. మిగతా అంతేం లేదు. ముందు నాకు నీ తెలుగు అయ్యా బాగా. థ్యాంక్ యూ సార్. ఆ నిధి అన్నది ఎంత బాగా అంటున్నాడు. ఆ నిధి నిధి ఒత్తు, ఐ డోంట్ నో, అదొక సంస్కారం, జన్మ సంస్కారం. మిగతా పల్లవి పాడుతున్నప్పుడే లోవర్ నోట్స్ వచ్చినప్పుడు, బికాస్ ఇట్ ఈస్ లో, ఇట్స్ నాట్ సిట్టింగ్ ఇన్ ది క్రైట్ గ్రూవ్ అనమాట. బట్ అదర్వైజ్ యువర్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్, వాల్యూమ్, పకా, గెట్ లాస్ట్. థ్యాంక్ యూ సార్. తర్వాత వంశీప్రియ వస్తున్నారు మనమందరికీ. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట సుద్దాల అశోక్ తేజ రచన, సంగీతం మణిశర్మ, గానం స్వర్ణలత, మనో. ఖుషీ సినిమా నుంచి గజ్జగల్లు మన్నాదిరో దామ దా. హోలీ
చాలు నేల అదురునులే పడుచు బాలు చూపు పడిన చెదరనులే తల్లి కూనలెదురు వచ్చి ఏనేలో ఇంకి పాట పాడుతారులే అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనే ఆలకిస్తాలే ఉన్న చెట్టు నీడలోన పుట్టితేనే జొన్న రొట్టె చిత్తగూడి ఒక్కసారి నంచుకోండి ఎంత మేలురో గచ్చె కల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో వాన జల్లు మన్నాదిరో ఊరుగొల్లు మన్నాదిరో హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ రామ సకాని సిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు సూడా సకాని నెమలికెవరు నేపారు చెప్పు ఎగిరి తుగేటి చెంగు చెంగు గచ్చ కల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో వాన జల్లు మన్నాదిరో ఊరుగొల్లు మన్నాదిరో మీకు చాలా ఇష్టమైన పాట కదా ఇది, చాలా ఎంజాయ్ చేసి పాడారు, బాగుంది. అయితే ఒక 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 చిన్న విషయం ఏంటంటే, ఎంత మనం అక్షరాల మీద బరువు వేయాలి అనేది కూడా దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా ఉండాలి. మీరు బాణ జల్లు మన్నాదిరో అనేటప్పటికి టెంపో మిస్ అయిపోతున్నారు. ఊరు గొల్లు మన్నా బాణ జల్లు మన్నాదిరో ఊరు గొల్లు మన్నాదిరో అంటే అది కూడా విదిన్ ద మీటర్ ఉందనుకోండి, ఆ టెంపో ఆ ఏరియాలోనే ఉంటే బెటర్ ఏమో. ఓకే, అదర్ దెన్ దాట్ గజ్జె గల్లు మన్నాదిరో ఆ ఎండింగ్ నోట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొంచెం శృతి అటు ఇటు అయింది. అదర్ దెన్ దాట్ మీరు ఇంకొంచెం గ్రిప్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది పాటలో. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ వ్యాలిడ్ పాయింట్స్. ఈ పాటలో నాకు మీకు అవసరం అయిన దానికంటే కొంచెం ఎమోషన్ ఎక్కువగా ఇచ్చారేమో అని అనిపించింది. చంపేస్తాను వెదవలారా అన్నట్టుందన్నమాట పాట. గజ్జె గల్లుమన్నట్లేదు, గంట ఢంగుమన్నట్టుందన్నమాట. అది మంచిదే, అంత ఎనర్జీతో పాడడం కూడా మంచిదే. కానీ అలా ఎక్కువ వాల్యూమ్ ఇస్తున్నప్పుడే ప్లేస్మెంట్స్లో పిచ్చింగ్ కొంచెం అటు ఇటు అవుతుందన్నమాట. పాట హుషారుగా ఉండాలి, బట్ చెవికి మాధుర్యంగా కూడా ఉండాలి కదా. అలా ఆ వగచే దగ్గర సంగతి ఏంటమ్మా అది? ఓ ఏకవీర ఓ పూలతార, అది ఏంటి ఆ సంగతి? సారీ, నేను తప్పు ట్యూన్ పాడుతున్నాను. నువ్వు పాడింది కరెక్ట్ అమ్మా. ఆ పూలతార తర్వాత వగచే మీ సంగతి ఏంటి? ఓ ఏకవీరా తిరువే లేదులేరా ఓ పూలతారా వగచే రోషనారా. అది ఏముంది అసలు? రోజున తేరో తానా అదేనా సంగతి? అది సరిగ్గా రావట్లేదు తల్లి, ఇంకొకసారి ట్రై చేయమ్మా. వగచే రోషనారా. అక్కడున్నాడు శాంతారాం, అది పర్ఫెక్ట్. ఇప్పుడు అన్నది చాలా పర్ఫెక్ట్, మిగతా అంటే చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఉదయ్ బిందు మన ముందరకు వస్తున్నారు. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన కొనకొండ వెంకటరత్నం, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. అదృష్టవంతుల సినిమా నుంచి మొక్కజొన్న తోటలో మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు
తిరిగిపోతివా తంట మన ఇద్దరికి తప్పదు మావయ్యా తప్పదు తప్పదు మావయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్యా నువ్వు మరువకు మరువకు మావయ్యా. మీరు సాకితో పాట ప్రారంభించారు కదా, ప్రారంభించిన తర్వాత గ్రాడ్యువల్గా బీట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొంచెం వాల్యూమ్ ఎక్కువ ఇచ్చారనుకోండి, వేరియేషన్ తెలుస్తుంది, బాగుంటుంది పాట. అప్పుడు ఇంకొంచెం హుషారు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఏవి వెనకాల ఫాలో అవ్వకుండా సాకి పాడతారనుకోండి, అది కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. మంచి కాడ ఒకసారి సాకి అనమ్మా. మంచి కాడ థ్యాంక్ యూ. అది ఎందుకు అడిగానంటే చాలా బాగా అన్నారు, నో డౌట్ మీరు తప్పు చేశారని కాదు, అది మహాదేవన్ గారి పుగళేందు గారి ప్రత్యేకమైన స్టాంప్. ఎక్కడన్నా క్లాసిసిజం పోదు వాడు దాంట్లో. మంచే కాడ ఆ తర్వాత పాటలో స్పీడ్లో రావడం కష్టం ఆ సంగతి, అందుకని ముందు వేసేస్తారనమాట. అది పక్కా క్లాసిక్ అనమాట. అదే సినిమా పాటలో ఎంత దామాషాలు ఎంత నిష్పత్తులు పెడితే బాగుంటుందో వారికి. అందుకని ఎప్పుడు నేను అంటాను మహాదేవన్ గారు మోస్ట్ ప్రాక్టికల్ మ్యూజిక్ డైరెక్టర్ అని. చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్. రచన రాజశ్రీ, సంగీతం సత్యం. తోటరాముడు సినిమా నుంచి ఓ బంగారు రంగుల చిలక పలకవి. బంగారు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే ఓ బంగారు రంగుల చిలక పలకవే మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని
సన్నజాజి తీగుంది, తీగ మీద పూంది, పూలోని నవ్వే నాదిలే. కొంటె తుమ్మెదొచ్చింది, జుంటి తేనె కోరింది, నానానే భాగ్యం నాదిలే. ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే. ఓ అల్లరి చూపుల రాజా ఏమని, ఓ బంగారు రంగుల చిలక పలకవే. నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో, నాట్స్ సహకారంతో, శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగసాగరిక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, స్వస్తి.